నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన జాతకంలో కనుక గురుబలం గట్టిగా ఉంటే మనకు అన్ని పనులు కూడా తేలిక అయిపోతాయి. మన సంతోషానికైనా ఐశ్వర్యానికైనా ఎలాంటి కష్టం ఉన్నా తొలగిపోటానికి ముఖ్యంగా గురుబలం అనేది తోడు ఉండాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ లలిత తంత్రమాలిక 13వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. సో ఇందులో భాగంగా గురుబలం పెరగటానికి మన ప్రేక్షకులకి ఏదైనా మంచి పరిహారం లాగా, అంటే ఎలాగా లలిత తంత్రనామాల్ని ఉపయోగించుకోవాలో తెలియజేయరా గురుగారు? ప్రేక్షకుల తరపున మీరు అడిగినది ఫస్ట్ మీకు గురుబలం పెంచుతాడు భగవంతుడు. ఎందుకంటే మనం చేసే సేవ ఏదైతే ఉంటుందో దేవుడు మెచ్చేటువంటిది, నలుగురికి తెలియడానికి, నలుగురికి మంచి జరగడానికి చేస్తున్నాం కాబట్టి గురుబలము అనేటువంటిది చాలా అవసరం అండి. ప్రతి జాతకానికి అవసరం. గురుబలం లేదు వివాహం అవ్వదు, గురుబలం లేదు సంతానం కలగరు, గురుబలం లేదు అన్నీ డ్రాబ్యాక్స్ అయిపోతుంటాయి లైఫ్లో. అందుకని చాలా ముఖ్యమైనటువంటిది. అందులో పర్టికులర్గా మనకి జ్యోతిష్ శాస్త్రంలో గురువుని ముక్కుతో పోలుస్తారు. కళ్ళు రవిచంద్రులు, బుగ్గలేమో శుక్రుడు. శుక్రుడు బాగుంటే బుగ్గలు బాగుంటాయి వాళ్ళకి. ఇవి ముక్కు గురువు. అందుకే చూడండి, ఎవరికైనా గురువు గనక పాడైతే పెద్ద ముక్కు ఉంటుంది, గురువు గనక కేతుతుంటే చిన్న ముక్కు ఉంటుంది. నుదుడు బుధుడు. అట్లా ఈ గెడ్డానికి శని కారకుడు. ఇట్లా ఒక్కొక్క దానికి చెవులకి బుధుడు, ఈ కనుబొమ్మలకి కుజుడు. కుజుడు ఎవరికైనా స్ట్రాంగ్గా ఉంటే కనుబొమ్మలు చాలా లావుగా ఉంటాయి వాళ్ళకి. అట్లా అమ్మవారి యొక్క ముఖంలో ముక్కు భాగానికి సంబంధించినటువంటి ఒక నామం ఉంది. అదేమిటి అంటే ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసాభరణ బాసురా కూడా కొంతమంది అంటుంటారు, బట్ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఏమిటండి? దాని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా మీరు చూసారా పుష్పాలు అప్పుడే విచ్చుకున్న పుష్పం ఎలా ఉంటుందండి? మంచి ఫ్రెష్గా అప్పుడే. ఈరోజు పొద్దున్నే చూసానండి, ఇప్పుడే విచ్చుకుందండి అంటాం. దాని అందం డిఫరెంట్గా ఉంటుంది. అమ్మవారి ముక్కట అప్పుడే విచ్చుకున్న పుష్పంలా ఉందట. దాని అర్థం అంటే మనం ఎందుకు ఈ లలిత సహస్రనామాల్లో ఇన్ని అంటే ఒక్కొక్క దాంతో ఎందుకు పెట్టారంటే, మనం ఏది చూసినా సగం చంద్రుని చూసాం, అబ్బా అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల చూపిత, నిజమే కదా. ఎవరిదైనా కనుబొమ్మలు చూసాం, వెంటనే అబ్బా నిజమే కదా, అమ్మవారి కనుబొమ్మలు అలాగే ఉంటాయి కదా తోరణాలలాగా. ఫ్రెష్ ఫేస్ చూసాం, వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనావలోచన. ముక్కు చూసాం, నిజమే కదా, అసలు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే ఏమిటి? మనకి ఎటు చూసినా అమ్మవారి యొక్క థాట్స్ రావాలి. ఈ విశ్వం మొత్తం అమ్మవారి నిండుంది అని అర్థం చేసుకోవడానికి ఒకటి. అమ్మవారి పుష్పం ముక్కు అప్పుడే విచ్చుకున్న పుష్పంలా ఉంది అని ఎవరైతే చాంట్ చేస్తూ ఉంటారో వాళ్ళ జన్మజాతకంలో చాలామంది జాతకాల్లో ఏమవుతుంటుందంటే గురువు అస్తంగత్వ దోషము అంటాం, అంటే గురు మౌఢ్యమి అంటాం. గురు మౌఢ్యంలోకి వెళ్ళిపోయినా, గురువు సరైన స్థానాల్లో లేకపోయినా వాళ్ళకి పాపం దైవబలం ఉండదు. గురుబలం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. వీళ్ళు ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ అసలు ఫలించదు. ఎందుకు? గురుబలం లేకపోవడం వల్ల. ఏమిటోనండి ఎక్కడికి వెళ్ళినా ఫలించట్లేదు, ఇంకా మేము పలానా క్షేత్రానికి వెళ్తే ఇంకా మాకు మంచి జరగాల్సింది కీడు జరుగుతుంది, ఇంట్లో ఏదో మేము చేస్తుంటే కూడా మాకు ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు, బికాజ్ ఆఫ్ గురుబలం లేకపోవడం. గురుబలం ఉంటే అన్ని అదృష్టం కొద్దీ కలిసి వస్తాయి. చాలా లక్కీగా వచ్చేసిందండి డబ్బులు అంటాం. చాలా లక్కీగా ఏంటంటే చిన్న షాప్ పెట్టాడు, టక పెద్ద షాప్ అయిపోయింది. అది ఏంటో అసలు జనాలు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. దట్ ఈస్ గురుబలం. అసలు పెద్ద ప్రయత్నం ఏం చేయలేదు, ఇలా సంవత్సరం తిరగగానే పిల్లలు పుట్టేశారంటాం. 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుట్టట్లేదు, గురుబలం లేదు. అలాంటి గురుబలం పెరగడానికి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చేస్తూ, ఈ నామాన్ని స్మరిస్తూ, దీన్ని తంత్ర రూపంలో ఎలా చేయాలి? మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి అమ్మవారిది, చక్కగా మనకి గంధం నూరుతారు తెలుసు, గంధపు చెక్క తెచ్చుకొని నూరాలి. దాన్ని నూరి ఆ గంధం తీసుకొని ఆ మంత్రం చెబుతూ అమ్మవారికి ఇక్కడ రాయగలగాలి. ఏమంటే మా దగ్గర ఇంట్లో విగ్రహం లేదు, ఎందుకంటే విగ్రహం ఉంటే గనక ఇంట్లో ఖచ్చితంగా మనం మహానైవేద్యం పెట్టాలి. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పాప ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసుకున్నారు. వాస్తుకి వెళ్తే, అమ్మ మరి మీరు మహానైవేద్యం పెడుతున్నారంటే అవేం లేవండి అన్నారు. అయ్యో అలా చేయకూడదమ్మా. ఇప్పుడు ఒక ఏనుగు ఉంది అనుకోండి, ఏనుగుని పెంచుకుంటే మనం ఏం పెట్టాలి? దానికి ఫుడ్ బాగా పెట్టాలి. ఒక పులిని పెంచుకుంటే, పిల్లిని పెంచుకుంటే పాలు సరిపోతాయి. దేనికి తగ్గట్టే. అలాగే ఇంట్లో అంగుళం కంటే అంటే ఇంతకంటే కనుక మీరు పెద్ద విగ్రహం పెడితే రోజు కొబ్బరికాయ అయినా కొట్టాలి కనీసం, లేదా
నేనేదో ప్రత్యేకంగా ఉండాలి అక్కర్లేదు, చక్కగా మీరు స్నానం చేసుకొని మీరు అన్నం వండారు, అన్నం తీసుకొచ్చి పెట్టేసేయండి, తప్పేం కాదు. ఓకే. ఆహా. కుక్కర్ తీసుకొచ్చి పెట్టండి, తప్పేం కాదు. ఏదో గిన్నెలో వేసుకొని పెట్టండి, అమ్మ ఆవిడకి సమర్పించి మీరు తినండి. అందుకే మన వాళ్ళు స్నానం చేసి అన్నం వండాలి అంటారు, ఎందుకంటే ఓకే. మీరు అమ్మవారికి పెట్టి తినాలి కాబట్టి. మ్మ్. స్వామివారికి అమ్మవారికి పెట్టకుండా తిన్నటువంటి ఫుడ్ మీరు ఎంత కష్టపడి తెచ్చుకున్నా అది పాపపు సొమ్ము కిందకే వెళ్తుందని శాస్త్రంలో ఉంది, భగవద్గీతలో చెప్పాడు స్వామివారు. మ్మ్. కాబట్టి ఈ రకంగా చేయడము. ఏమండి మా దగ్గర విగ్రహం లేదు, ఏం చేయాలి? చక్కగా పసుపు కొమ్ము పెట్టుకోండి, పసుపు కొమ్మే అమ్మవారు అనుకోండి, ఆ పసుపు కొమ్ముతో చేయండి. ఏమండి నేను చాలాసార్లు ఈ రెమెడీ చెప్పినప్పుడు చాలామంది అంతంత గంధం అంటే మా వల్ల అవ్వట్లేదు అరగమావడం అన్నప్పుడు నేను ఒక రెమెడీ చెప్పేవాళ్ళకి, కొన్ని నీళ్ళు తీసుకోండి, ఒక చిన్న గ్లాసు, ఈ గంధాన్ని అందులో వేయండి, కలపండి, అంతే. ఆ గంధపు నీటితో చేయండి, ఒక్కొక్క చుక్క వేసుకుంటూ చక్కగా ఒక గ్లాసులో వేసుకోండి, ఒక తమలపాకు తీసుకోండి, వేయండి. అయితే దానికి ఎటువంటి షేపు క్రియేట్ చేస్తారు ఏంటి అంటే, దానికి మీరు పక్కాగా స్క్వేర్ పెట్టుకోవాలి. స్క్వేర్ పెట్టుకొని పసుపుని ఆ స్క్వేర్లో మొత్తం పసుపు కానీ గంధాన్ని కానీ నింపి, ఇంకా బాగా తీవ్రంగా ఇది ఉంది అనుకున్నప్పుడు, అంటే బాగా తీవ్రంగా గురుదోషం ఉంది అన్నప్పుడు ఈ నామాన్ని చేస్తూ చిన్న చిన్న గంధపు చెక్కలు ఉంటాయి, హోమం చేయొచ్చు గంధపు చెక్కలతో. ఓకే. చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది. గంధపు చెక్కలతో చేయొచ్చు, ఏమంటే అంత మేమంత బేర్ చేయలేమంటే పసుపు కొమ్ములతో చేయొచ్చు. ఓకే. పసుపు కొమ్ములతో ఈ మంత్రం చేస్తూ హోమం కనుక చేస్తే కూడా గురుబలం పెరుగుతుంది. ఓకే. కాకపోతే ఇది అయిన తర్వాత అంటే అంటే ఏదైనా ఒక 40 రోజులు అయిపోతుంది కదా, 40 రోజులు అయిపోయిన తర్వాత పసుపు అన్నము కలిపిన పులిహోరని ఒక ఎంతో కొంతమందిని పిలిచి మీరు పంచాలి. ఓకే. 40 days అయిపోయిన తర్వాత. మరి దీనికి బలేం పెట్టాలి అంటే అరటి పళ్ళను బలి పెట్టచ్చు, పసుపు అన్నాన్ని కూడా బలిగా పెట్టి దాన్ని ఏదైనా మీరు చేయొచ్చు. ఓకే. అంటే ఏదైనా జంతువు. ఇంకోటి మీలో ఒక మార్పు రావాలని చెప్తుంటారు ఎప్పుడు కూడా, అది కూడా ఒక రకమైన బలే అని చెప్తుంటారు. మీరు కనీసం రోజుకు ఒకరికైనా మీరు మంచి గైడ్ ఇచ్చారా లేదా గైడింగ్ ఇచ్చారా, అది గురుబలాన్ని పెంచుతుంది. గురువు ఈజ్ గైడింగ్. మీలో ఎప్పుడైతే ఈరోజు నేను ఎవరికైనా ఒక్కరికైనా మంచి సజెషన్ ఇచ్చానా, ఒక మంచి చెప్పానా, ఎవరికైనా ఒక మంచి పనికి వచ్చేది నేను చెప్పానా లేదా, ఎంతసేపు ఇవాళ రేపు సొసైటీ ఎలా అయిందంటే పనికిరాని ఏదో ఒకటి చెప్పడం, వాడు పాడైపోతే నవ్వుకోవడం, వాడు వాడు పాపం ఇబ్బంది పడుతుంటే ఓవిడి సంకలు గుద్దుకోవడం, అట్లా దారుణంగా తయారైంది. కాబట్టి అదంతా పాపం మూట కట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఇలా చేయాలి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా గురుబలం కనుక పెరిగితే అన్నీ కలిసి వస్తాయండి. ఆ గురుబలం పెరగటం కోసం గురుగారు ఎంతో చక్కటి పరిష్కారాన్ని తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.